ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. డైలీ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ టాప్ మోస్ట్ క్వశ్చన్స్ ఇస్తున్నాను. 10 క్వశ్చన్స్ ఇవాళ 115వ వీడియోలో ఉన్నాం. మనము ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైనా చేయని వాళ్ళు ఉంటే డైలీ ఫాలో కండి, మీకు చాలా ముఖ్యమైన ఇన్ఫర్మేషన్ అయితే అందిస్తున్నాను. ఈరోజు మనకి ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి అండమాన్ నికోబార్ దీవులలో నివసించే ఆదిమ గిరిజన తెగలు ఏవి? ఇది చాలాసార్లు మనకు ప్రశ్న అండి, ఎందుకంటే ఇక్కడ మనకు అండమాన్ నికోబార్ దీవులు ఏవైతే ఉన్నాయో మనకు బంగాళాఖాతంలో ఉన్నాయి, మీకు అందరికీ తెలుసు. ఇక్కడ ఈ అండమాన్ నికోబార్ దీవులలో ఉన్న కొన్ని ట్రైబ్స్ చూడండి మీరు. ఓంగేస్ అండి, జరావాస్ ఉన్నారు, షాంపెన్స్ ఉన్నారు, సెంటినలీస్ ఉన్నారు, నికోబారిస్ ఉన్నారు. మనకి ఇంతకుముందు క్వశ్చన్స్ అయితే షాంపెన్స్ మీద క్వశ్చన్ ఉంది, జరావాస్ మీద క్వశ్చన్ ఉంది, సెంటినలీస్ మీద క్వశ్చన్ ఉంది, ఎక్కడ నివసిస్తున్నారని. వీళ్ళంతా అండమాన్ నికోబార్ దీవులలో ఉండే ముఖ్యంగా కొన్ని తెగలైతే ఇక్కడ అంతరించిపోయే స్థితిలో కూడా ఉన్నాయండి. తక్కువ మంది ఉన్నారు ఇక్కడ పాపులేషన్ కొన్ని తెగలకు సంబంధించి. ముఖ్యంగా ఇక్కడ అండమాన్ నికోబార్ దీవుల యొక్క రాజధాని పోర్ట్ బ్లేర్, దాని యొక్క కొత్త పేరు వచ్చేసి శ్రీ విజయపురము. అది కూడా మీరు గుర్తుంచుకోండి, రీసెంట్గా మార్చడం అనేది జరిగింది. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2. గిరిజన తెగలకు సంబంధించి పీవీటీజీ విస్తరించండి. పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్ అండి, చాలా చాలా ఇంపార్టెంట్ ఫుల్ ఫామ్ ఇది. క్వశ్చన్ నెంబర్ 3. గ్రీన్లాండ్లో అమెరికాకు గల భారీ అంతరిక్ష కేంద్రం పేరు ఏమిటి? తులే ఎయిర్ బేస్ అనే ఒక అంతరిక్ష కేంద్రం ఉందండి గ్రీన్లాండ్లో అమెరికాకు. ఈ గ్రీన్లాండ్ విషయంలో ఈ మధ్యకాలంలో అమెరికా మరి చాలా అలజడి అయితే చేస్తుంది, ఎందుకంటే గ్రీన్లాండ్ కైవసం చేసుకుంటామని అమెరికా 47వ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అయితే మనకు పట్టు మీద కూర్చున్నాడు. అయితే ముఖ్యంగా గ్రీన్లాండ్ డెన్మార్క్ ఆధీనంలో ఉందండి, స్వయం ప్రతిపత్తి గల ప్రాంతం అది. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద దీవి అండి గ్రీన్లాండ్. సో మరి అమెరికా ఓవైపు, డెన్మార్క్ ఓవైపు కొంచెం కాంట్రవర్సీ చాలా నడుస్తుంది. దాంట్లో లేటెస్ట్ ఇష్యూస్ మీద క్వశ్చన్స్ ఉంటాయి, గుర్తుంచుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. ఇది ఇక్కడ ఇచ్చాను. గ్రీన్లాండ్ ప్రస్తుతం డెన్మార్క్లో స్వయం ప్రతిపత్తి గల ప్రాంతము. డెన్మార్క్ యొక్క రాజధాని వచ్చేసి మనకు కోపెన్హెగన్ అండి. క్వశ్చన్ నెంబర్ 4. టిబెట్లో బ్రహ్మపుత్ర నదిని ఏమని పిలుస్తారు? బ్రహ్మపుత్ర రివర్ చాలా చాలా ఇంపార్టెంట్ రివర్ అండి, ముఖ్యంగా ఇండియాకు వచ్చేసరికి. మనకు బ్రహ్మపుత్ర రివర్ని రెడ్ రివర్ అని అంటాము, అసోం దుఃఖదాయని అని కూడా అంటాము. కానీ ఈశాన్య రాష్ట్రాలకు, ముఖ్యంగా అరుణాచల్ ప్రదేశ్ లాంటి, అస్సాం ఇలాంటి ప్లేసెస్కి మాత్రము దీని యొక్క వాటర్ అనేవి చాలా చాలా ముఖ్యము. అయితే టిబెట్లో దీన్ని యార్లాంగ్ జంగ్బో అంటారండి. రీసెంట్గా న్యూస్లోకి వచ్చిందండి, చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. ఎందుకంటే చైనా ఈ బ్రహ్మపుత్ర రివర్ మీద ఒక పెద్ద జల విద్యుత్ కేంద్రం నిర్మించాలని ప్రణాళిక అయితే వేస్తుంది. ఒకవేళ అది కనుక నిర్మిస్తే ఏం జరుగుతుందంటే ఈశాన్య రాష్ట్రాలకు వాటర్ స్కేర్సిటీ అనేది వస్తుంది. రేపు యుద్ధం అంటూ వస్తే ఏం చేస్తుందంటే ఈ డ్యామ్ను కనుక ఓపెన్ చేస్తే మొత్తం ఈశాన్య రాష్ట్రాలు ఫ్లడ్స్లో మునిగిపోతాయి. సో అందుకే భారత్ మాత్రం అభ్యంతరం వ్యక్తం చేస్తుంది. ఇప్పటికే మనకు చైనా మరి ప్రపంచంలో అతిపెద్ద జల విద్యుత్ కేంద్రము మనకు నిర్మించింది, 3 గూర్జెస్ డ్యామ్ అయితే నిర్మించింది యాంగ్చే రివర్ మీద. సో ఈ యార్లాంగ్ జాంగ్బో లేదా బ్రహ్మపుత్ర రివర్ మీద కూడా ఇంకా అంతకంటే పెద్దది భారీ నిర్మాణం కోసం అయితే ఒక ప్రణాళిక రచించింది, అది గుర్తుంచుకోండి. క్వశ్చన్ నెంబర్ 5. కాకతీయ చక్రవర్తి గణపతి దేవుడికి శివ దీక్ష ఇచ్చిన గురువు ఎవరు? ఆల్రెడీ ప్రీవియస్ క్వశ్చన్ అండి, చాలాసార్లు అడిగింది మనకు ఏపీపీఎస్సీలో, టీజీపీఎస్సీలో. విశ్వేశ్వర శంభు. కాకతీయులు మొట్టమొదట జైనులండి. వాస్తవానికి ఈ ప్రశ్న వచ్చింది మనకు ఒకసారి పోలీస్ కానిస్టేబుల్లో. తర్వాత వీళ్ళు శైవం వైపుకి అయితే డైవర్ట్ కావడం అనేది జరిగింది, చాలా శైవాలయాలు నిర్మించారు. సో అక్కడ మీకు గోలకి మఠాలు, ముఖ్యంగా చాలా శైవ శాఖలు మీకు ఇక్కడ కనిపిస్తాయి వీళ్ళ కాలంలో. సో గణపతి దేవుడికి అయితే శివ దీక్ష ఇచ్చిన గురువు వచ్చేసి మనకు విశ్వేశ్వర శంభు. ఇక గణపతి దేవుడి కాలంలో అభివృద్ధి చెందినటువంటి ప్రాచీన శైవ శాఖ పాశుపత శాఖ అండి. దీన్ని లకులీశుడు స్థాపిస్తాడు, గుర్తుంచుకోండి. ఇది కూడా ప్రీవియస్ క్వశ్చన్, మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అండి ఇది. క్వశ్చన్ నెంబర్ 6. రుద్రమదేవి వేయించిన ఏ శాసనంలో గోలకి మఠాల చరిత్ర ఉంది? ఇక రుద్రమదేవి గణపతి దేవుడి కూతురండి, మరి ఆమె వేయించిన మల్కాపురం శాసనంలో మనకు గోలకి మఠాల యొక్క చరిత్ర అనేది ఉంది, అది ఇంపార్టెంట్. క్వశ్చన్ నెంబర్ 7. ప్రస్తుతం భారతదేశంలో మైనారిటీ హోదా పొందిన మతాలు ఏవి? బౌద్ధం, జైనం, క్రైస్తవం, పార్సీ, సిక్కు, ఇస్లాం. ఇవి మనకి ఈ 6 అయితే మైనారిటీ హోదా ఉన్నటువంటి మతాలండి. వీటి మీద కూడా మనకు క్వశ్చన్ రావడానికి అవకాశం అయితే ఉంది, గుర్తుంచుకోండి. క్వశ్చన్ నెంబర్ 8. తాజా గణాంకాల ప్రకారం భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ యొక్క తీరరేఖ పొడవు ఎంత? రీసెంట్గా మనకి కోస్టల్ లైన్ యొక్క మెజర్మెంట్ అయితే మారిందండి, ఇది చాలా లేటెస్ట్
జస్ట్ ఇన్ఫర్మేషన్ అండి, గుర్తుంచుకోండి. క్వశ్చన్ రావచ్చు మనకు. ఒక ప్రామాణికమైన సర్వే రీసెంట్గా జరిగింది. దాని ప్రకారం ఏపీ యొక్క తీరరేఖ పొడవు కోస్ట్ లైన్ వచ్చేసి మనకి 1053 కిలోమీటర్లు అండి, గుర్తుంచుకోండి. 1053 కిలోమీటర్లకైతే పెరిగింది. అదే గుజరాత్ వచ్చేసి మనకి ఇంతకుముందు 1054 కిలోమీటర్లుగా చూపెట్టేది. కానీ ప్రస్తుతం ఉన్నటువంటి తాజా స్టాటిస్టికల్ ప్రామాణిక గణాంకాల ప్రకారము గుజరాత్ తీరరేఖ పొడవు ప్రస్తుతం అయితే 2340 కిలోమీటర్లు. భారతదేశంలో అత్యధిక దూరం సముద్ర తీరరేఖ ఉన్న ప్రాంతం కూడా గుజరాత్ అండి, గుర్తుంచుకోండి. చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. 2340 కిలోమీటర్స్. గోవా తక్కువ అండి, 193 కిలోమీటర్స్ ఉంది. అండమాన్ నికోబార్ దీవుల తీరరేఖ వచ్చేసి మనకి కేంద్రపాలిత ప్రాంతాల పరంగా తీసుకున్నప్పుడు 3083 కిలోమీటర్ల తీరరేఖను కలిగి ఉంది. యూనియన్ టెరిటరీస్లో, స్టేట్స్లో టాప్ అయితే మీకు గుజరాత్ అండి. క్వశ్చన్ నెంబర్ 9. మార్తాండవర్మ అనే చారిత్రక నవలను రచించిన రచయిత ఎవరు? ఇది చాలా ఇంపార్టెంట్ అండి, ఫ్రమ్ ఇండియన్ హిస్టరీ. ఈ నవల రాసింది సివి రామన్ పిల్లై అండి. ప్రీవియస్ క్వశ్చన్ ఇది. సివిల్స్ లాంటి ఎగ్జామ్స్లో ఇలాంటి ప్రశ్నలు అయితే వస్తాయి. ఇతని సంపాదకత్వం వహించిన పత్రిక స్వదేశాభిమాని. క్వశ్చన్ నెంబర్ 10. బ్రాహ్మణులకు వ్యతిరేకంగా భారతదేశంలో స్థాపించిన మొట్టమొదటి రాజకీయ పార్టీ ఏది? జస్టిస్ పార్టీ అండి. 1917లో స్థాపించబడింది తమిళనాడులో. ఈ పార్టీ యొక్క ముఖ్యమైన ఉద్దేశం విద్యా ప్రభుత్వ ఉద్యోగాలలో రాజకీయాలలో బ్రాహ్మణుల యొక్క ప్రాబల్యాన్ని వ్యతిరేకించడం అండి జస్టిస్ పార్టీ యొక్క ఉద్దేశము. క్వశ్చన్ అయితే వస్తుంది మనకు, గుర్తుంచుకోండి. బ్రాహ్మణులకు వ్యతిరేకంగా ఇండియాలో స్థాపించిన ఫస్ట్ పొలిటికల్ పార్టీ వచ్చేసి మనకి జస్టిస్ పార్టీ 1917లో మరి స్థాపించారు, తమిళనాడు అండి. సో ఇవి ఈరోజు మీకు ఇచ్చినటువంటి టాప్ 10 ఇంపార్టెంట్ జీకే బిట్స్. మరి రేపటి వీడియోలో మరిన్ని బిట్స్ ఇస్తాను, గుర్తుంచుకోండి. రాబోయే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఖచ్చితంగా ప్రశ్నలు దిగేలాగా ఈ బిట్స్ అయితే డిజైన్ చేయడం జరిగింది. మీరు పోలీస్ కానిస్టేబుల్ కానివ్వండి, ఎస్ఐ కానివ్వండి, టీజీపీఎస్సీ, డిఎస్సి, ఆర్ఆర్బి ఏ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నా కూడా ప్రతి వీడియో చూడండి. వాటి యొక్క లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో మీకు ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని షేర్ చేయడం, లైక్ చేయడం మర్చిపోకండి.